మహాన్యూస్ కథనాల ఎఫెక్ట్ ఐడిపిఎల్ భూదందాపై ఎంక్వైరీ. ఐడిపిఎల్ భూముల్లో 4,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేటువంటి ఒక ఆరోపణలు. దీనిపైన ఎవరైతే కవిత మాధవరం కృష్ణారావుని టార్గెట్ చేయటం, మాధవరం కృష్ణారావు కవితని టార్గెట్ చేయటం, ఈ నేపథ్యంలో మహాన్యూస్ అజిత్ గారు ఎక్స్క్లూజివ్ గా ముందు కృష్ణారావు గారు ఇంటర్వ్యూ చేయటం, కృష్ణారావు గారు దీని మీద సంబంధించి చాలా అంశాలని ఆయన బహిర్గతంగా చెప్పటం, దాని వెంటనే మరలా కవిత గారి ఇంటర్వ్యూ చేయటం, మళ్ళీ ఆమె ఇంకొన్ని అంశాలని ఆమె తీసుకురావటం, సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆయన వస్తే నేను వస్తాను, నేను వస్తే ఆయన వస్తాను అనేటువంటి దాంట్లో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు దాటి ఇప్పుడు దాన్ని ఎవరైతే కృష్ణారావు దీని మీద విచారణ జరపాలని చెప్పటంతో ఇప్పుడు అది విచారణ ఇన్వెస్టిగేషన్ దానిపైన విజిలెన్స్ విచారణకి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణకు ఆదేశించారు. ఇది ఒక శుభ పరిణామం. కానీ విజిలెన్స్ విచారణ ఎలా జరిగిద్ది, ఏ విధంగా జరిగిద్ది, ఎవరిని దానికి అపాయింట్ చేస్తున్నారు, ఏ రకమైనటువంటి ప్రక్రియ జరగబోతుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకనంటే ఒకవైపు కవిత గారు, ఒకవైపు కృష్ణారావు గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తులైనప్పటికీ, ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేక వర్గం, కానీ పరోక్షంగా మరి వీళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిద్ది అనేటువంటి దానిపైన కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఆ 36 ఎకరాలు ఏదైతే సర్వే నెంబర్ 210 ఏదైతే ఉందో 210లో గతంలో ఒక 16 ఎకరాలని 18 ఎకరాలను కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇచ్చారని అనిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మిగిలినటువంటి 16 ఎకరాలను ఇచ్చారనేటువంటిది కూడా కృష్ణారావు గారు ఆరోపణ చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారు సగం ఇస్తే రేవంత్ రెడ్డి గారు సగం ఇచ్చారు ఎవరికి, కవిత గారికి అన్నది అదొక ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఇవన్నీ వింటుంటే చూస్తుంటే అసలు మనకి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు అర్థం కావట్లేదు. సరే దానిపైన సరే వాళ్ళ విచారణలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సరే విజిలెన్స్ లో ఫ్యాక్ట్ తెలిసింది కదా వాస్తవాలు ఏంటనేది. ఇక అదే విధంగా కూకట్పల్లి సర్వే నెంబర్లో 376లో మాధవరం కృష్ణారావు గారు ఒక 16 ఎకరాలు ఇచ్చేశారనేటువంటిది కవిత గారు చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆమె ఎంపీగా ఎమ్మెల్సీగా ఉంది. సరే ప్రభుత్వంలో టాప్ 3లోనో 4లోనో వ్యవహారం నడిపారు కాబట్టి మొత్తానికి ఇప్పుడు ఆ టైంలో వీళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారు, వాళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారని మొత్తానికి వీళ్ళు దోసుకున్నటువంటి మొత్తం తెచ్చి బయటపెట్టి వీళ్ళే బయట గొడవలు చేసి బయట రాద్ధాంతం చేసి రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు. సరే మొత్తానికి ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటిది దోపిడీ జరిగిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా, ప్రజల ఆస్తులను కాజేశారా లేరా అనేటువంటిది ప్రజలకి వాళ్ళే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని మొత్తానికి తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టారు. పబ్లిక్ దీని మీద ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది కాబట్టి ఆ విచారణ గనక పర్ఫెక్ట్ గా గనక జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సరేది చూడాల్సిన అంశం. అజిత్ గారు బైట్స్ ఉన్నాయి, ప్లే చేయండి. ఐడిపిఎల్ ల్యాండ్స్ తో ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు తప్పు చూపిస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనిల్ కన్స్ట్రక్షన్స్ మా హస్బెండ్ పేరు కింద ఏవి రెడ్డి గారి పేరు ఉన్న ఓన్లీ అదొకటే కాగితం చూపిస్తారు. నా మీద ప్రెస్ మీట్ పెట్టిన ఏలేట్ మహేశ్వర్ రెడ్డి గారిని కానీ, మీరు బిఆర్ఎస్ కృష్ణారావు గారిని కానీ ఇంకెవరు మాట్లాడితే వాళ్ళని ఫుల్ డాక్యుమెంట్ ఇవ్వమని అడగండి. నేను నిన్న ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చాను మీడియాకి. కంప్లీట్ గా పట్టా ల్యాండ్ కి ఆ ఇండస్ట్రియలిస్ట్ కి కొట్లాట అల్టిమేట్ గా. తర్వాత ఎక్కడో దగ్గర వాళ్ళు 2019లో కాంప్రమైజ్ అయ్యారు. ఏది లోక్ అదాలత్ లో కోర్టులో కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయారు దాంట్లోంచి. 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది. మరి ప్రభుత్వ భూమి అని నన్ను అంటున్నారు. అంటే ఎవరు సంతకాలు పెట్టారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుందంట కదా, చేసుకొని ఇంకా క్లారిటీగా తెలిసిపోద్ది ఏంటన్నది. అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతున్నారు. దీని ద్వారా నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మాధవ కృష్ణారావు చేసిండో చేయలేడో విచారణ తెలుస్తా కదా. నేను ఇంకోటి మీకు తెలుసు, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఐడిపిఎల్ సంబంధించినటువంటి సంస్థ కూడా పంపించిన. మీరు ఐడిపిఎల్ గురించి విచారణ జరిపించమన్నారు. నేను ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఊగునే ప్రసక్తి లేదు.
కవిత మీద ఆరోపణలు చేస్తే నాకు మీరు వర్త్ 1 వీక్లో కనుక మీరు క్షమాపణ చెప్పకపోతే మీకు లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పేసి కవిత గారు మాధవరం కృష్ణారావుకి వీళ్ళందరికీ అన్నారు. ఆయన నడుస్తుంటే ఆయన పంపించడే, ఆమె కూడా అంది కదా, ఆయన అవునందా ఆయన అన్నాడు. సరే అజిత్ గారు, మొత్తానికి మహా న్యూస్ ఎఫెక్ట్ మీరు ఇటు కృష్ణారావు గారిని ఇంటర్వ్యూ చేసి తర్వాత కవిత గారిని ఇంటర్వ్యూ చేసి మొత్తానికి ఇది ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునేటువంటి అంశానికి విచారణకి ప్రభుత్వం ఆదేశించడం, ప్రభుత్వం దిగి రావటం, మొత్తానికి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళబోతుంది, దీంట్లో ఎవరు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? వంశీ గారు, ఒకటి అంటే ఈ విచారణ పూర్తయి ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళు ఇప్పుడు కృష్ణారావు గారు అయితే అక్కడ ఏ భూమి అయితే ఆక్రమించారో ఆ భూమి ముందు ఆత్మహత్యకు సిద్ధం అంటున్నారు వంశీ గారు. అదే విధంగా కవిత గారు కూడా ఏ శిక్షకైనా సిద్ధం అని చెప్పి కవిత గారు అంటున్నారు. సో ముందు విచారణ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకవైపు, మరోవైపు ముఖ్యంగా ఐడిపిఎల్ కి సంబంధించి 907 ఎకరాలు వంశీ గారు ఆ రోజు 1961లో కేంద్ర ప్రభుత్వం, ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక ఫార్మా క్యాపిటల్ గా అవతరించడానికి ప్రధాన కారణమైన ఐడిపిఎల్ కి సంబంధించి సరే ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ మూతపడిన నేపథ్యంలో ఆ 907 ఎకరాల్లో దాదాపు 150 ఎకరాల వరకు కూడా అన్యాక్రాంతమైనవి అంట వంశీ గారు. అందులో కూకట్పల్లి ప్రాంతంలో ఇప్పుడు ఇందిరానగర్ అని చెప్పి మన మాధవరావు గారు చెప్తున్న ఇందిరానగర్, అది మొత్తం కూడా మాధవరావు గారు మాధవరం కృష్ణారావు గారు కబ్జా చేశారు. కృష్ణారావు గారే పేదల పేరుతోటి అంతా కూడా ప్లాట్లేసి గజం గజం అమ్మేశారని అనేది కవిత గారు ఆరోపిస్తున్నారు. దాంతో పాటు మీడియాలో కూడా వచ్చింది వంశీ గారు. ఆ నేపథ్యంలోనే దాంట్లో 3 కోట్లు 4 కోట్లు పెట్టి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అన్ని కూడా వేయించాము. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇటు అంటే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి నిధులతో వేయించాము. అదే విధంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చేసారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి చూశారు. అంటే ఇది మొత్తం కూడా వాళ్ళ సమక్షంలోనే పేదలకు ఇచ్చినట్లు కదా అనేది కృష్ణారావు గారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా కవిత గారి మీద ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో కృష్ణారావు గారు, అది 36 ఎకరాలు వంశీ గారు. అందులో 210 సర్వే నెంబర్ లో 18 ఎకరాలు అటు బాల్నగర్ అదే విధంగా మూసాపేట మధ్య ఓవర్ ల్యాప్ అయిన భూమి. ఆ ఓవర్ ల్యాప్ అయిన సర్వే నెంబర్లని వీళ్ళు సర్వే నెంబర్లు మార్చి ఆ తర్వాత దీన్ని మొత్తం కూడా మార్చేసుకున్నారు పట్టా భూమిగా అనేది కృష్ణారావు గారు ఆరోపిస్తున్నారు. అందులో గత ప్రభుత్వ హయాంలోనే మార్చడం జరిగింది. నేను అప్పుడే కంప్లైంట్ చేశాను. అయినా ఆ రోజు అగ్రనేతల కుటుంబం కదా అందుకని ఏం జరగలేదు అన్నారు. అప్పుడు నిరాకరించిన ఇలబర్తి అనే అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారంట. దాంతో పాటు ఈ 18 ఎకరాలకి ఇప్పుడు వివాదం అంతా ఎక్కడ వస్తుందంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 18 ఎకరాలకి ఇంకో 18 ఎకరాల ఐడిపిఎల్ భూమిని కలుపుకొని ఆ ఐడిపిఎల్ భూమిలో నిర్మాణం చేస్తున్నారంట వంశీ గారు. సరే ఇది అక్రమంగా మార్చారా సక్రమంగా మార్చారా, 18 ఎకరాలు ఏదైతే వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారో ఇప్పుడు మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ పేరు మీద ఉన్న ఈ భూమి అందులో నిర్మాణం చేయకుండా పక్కన అదనంగా ఇంకో 18 ఎకరాలు కలుపుకొని అక్కడ నిర్మాణం హై రైజ్ టవర్స్ ఇప్పటికే 1700 టవర్స్ 70% నిర్మాణం కూడా పూర్తయింది వంశీ గారు. అంటే అది పూర్తిగా ప్రభుత్వ భూమి, దాని మీద చర్య తీసుకోమంటే తీసుకోవట్లేదు అని అనేది దాని మీద కవిత గారి కుటుంబం మీద. ఎందుకంటే ఆ మారుస్తున్న ఆ పట్టా డాక్యుమెంట్లలో అనిల్ కన్స్ట్రక్షన్స్ పేరు కూడా ఉంది కాబట్టి దాని మీద ఇటు మాధవరం కృష్ణారావు గారు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈవెన్ ఇది న్యాయస్థానాల్లో కూడా నడుస్తుంది వంశీ గారు. ఇద్దరు పోటాపోటీగా కోర్టుల్లో వేసుకున్నారు. ఇక దీంతో పాటు మొత్తం 150 ఎకరాల్లో అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు వంశీ గారు హై రైజ్ టవర్స్ చాలా ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఇప్పటికే ఆక్రమించుకున్నారు. హై రైజ్ టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. జనాల దగ్గర డబ్బులు తీసుకున్నారు. దాంతో పాటు ఆల్రెడీ అమ్మి నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దీంతో పాటు విచిత్రంగా ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారి మీద ఆ ఇందిరానగర్ అనేది ఆరోపిస్తున్న చోట యాక్చువల్ గా ఆ రోజు ఐడిపిఎల్ మొత్తం డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి సనత్ నగర్ నుంచి ఐడిపిఎల్ కి ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటదంట వంశీ గారు. ఇప్పుడు అక్కడ ఎవరన్నా చూస్తే ఇక్కడ రైల్వే ట్రాక్ మొన్న రైల్వే అధికారులు గూడ్స్ ని పక్కన పార్క్ చేసుకోవడం కోసం ఇది పనికి వస్తుంది కదా అని వెళ్తే అక్కడ ఎక్కడా ట్రాక్ లేదంట వంశీ గారు. రైల్వే ట్రాక్ ఎక్కడా లేదు, చక్కగా రోడ్లు ఇళ్లు అన్ని ఉన్నాయంట. అంటే రైల్వే ట్రాకులు మాయమైనవి. ఆ తర్వాత ఈ 150 ఎకరాల్లో ఆల్రెడీ దాదాపు ఒక 70-80 ఎకరాల నుంచి 100 ఎకరాల దాకా నిర్మాణాలు అన్ని అయిపోయినాక మిగిలిన దాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆల్రెడీ బ్లూ షీట్స్ వేసేస్తున్నారంట వంశీ గారు. అంటే దాదాపు ఆల్రెడీ బ్లూ షీట్స్ పడిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇక కొత్తగా మిగిలిన 650 ఎకరాల 700 ఎకరాల అది కాపాడుకోవడం అనేది ఈ రోజు ప్రభుత్వానికి దాంట్లో చాలా ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి గద్దల కంటే కనపడనటువంటి గద్దలు ఇంకా చాలా పెద్ద గద్దలు ఉన్నాయట. వాళ్ళందరూ కూడా షీట్లు వేసుకొని ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు 4 ఎకరాలు పెట్టారట.
అక్కడికి ఎవరన్నా ఏంటి అని చెప్పిన ఎంక్వైరీకి వెళ్తేనో లేకపోతే ఎవరన్నా చూడటానికి వెళితేనో రాళ్ళు కొవ్వ తీసుకొని కొడుతున్నారట, కనపడకుండా కొడతారంట. షీట్ అవతలు ఉంటారంట, వాళ్ళు అవతల నుంచి ఇచ్చిరేస్తుంటారంట. ఏంటి ఇదేదో మొత్తం అదొక కామెడీ నడుస్తున్నట్లుంది. అవును, 4 ఎకరాలు లాంటి వాళ్ళు ముట్టరు వంశీ గారు. ఏమేసినా 10 ఎకరాల పైన, ఒక 15 ఎకరాలు అలా బ్లూ షీట్స్ వేసి ఎవరన్నా సమీపంలోకి వెళ్తే సీసీ కెమెరాల్లోంచి చూసి పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని లోపల నుంచి కొడుతున్నారు వంశీ గారు. అంత పరిస్థితి ఉంది ఈ రోజు సిటీ మధ్యలో. నగరం నట్ట నడిబొడ్డులో ఉంటది ఈ రోజు ఐడిపిఎల్ భూములు. అలాంటి జనరల్ గా అజిత్ గారు అంటే ఏ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మనుషులు, ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మనుషులు, ఎవరైనా గానీ ఆ మనుషులు బలం లేనటువంటి మనుషులైతే ఆ పని చేయలేరు కదా. బలం కలిగినటువంటి మనుషులే చేస్తారు. రాజకీయ బలం, ఆర్థిక బలం ఉన్నటువంటి వాళ్ళే, అంగబలం ఉన్నటువంటి వాళ్ళే ఆ పనులు చేయగలుగుతారు. మరి అది మరి హిల్ట్ అందుకేనండి తీసుకొచ్చింది. వంశీ గారు ఈ రోజు కవిత గారు అదే ఒక రకంగా హిల్ట్ తీసుకురావడం మంచిదే. ఇట్లాంటివన్నీ బ్రేక్ పడేటువంటి అవకాశం ఉండేది, ఇట్లాంటి స్టాప్ పడిద్ది. సరే విజిలెన్స్ ఎంక్వైరీలో తన మనాన్ని చూడకుండా మొత్తాన్ని తాడదీసేస్తే మంచిదేమో. చూద్దాం అజిత్ గారు. నెక్స్ట్ వచ్చిన టాపిక్ బ్రేక్ తీసుకున్నాం. ఇది కంప్లీట్ చేసి పరకామణి లెక్కింపు సరికాదు, అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు. అదే పరకామణి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగి